హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అందరూ అడుగుతున్నారు, ఏంటక్క ఎప్పుడు కూడా నాన్ వెజ్జే కుక్ చేస్తున్నావు, వెజ్ కూడా చెయ్యక్క అంటున్నారు. అందుకని వాళ్ళ కోసం అయితే నేను ఇవాళ ఉసిరికాయ పిక్కలు అయితే పెట్టేశాను. నిల్వ పచ్చడి ఉంటుంది కదండి, ఉసిరికాయ నిల్వ పచ్చడి, అదైతే పెట్టాను. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో, మనకి ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క కనుక వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేయండి, ఓకేనా? ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే పెడతాను ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఉసిరికాయని మనం క్లీన్గా వాటర్లో వేసి బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఒక గుడ్డ పెట్టుకొని నీట్గా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి 5 మినిట్స్. పెట్టుకున్న తర్వాత వీటిని మనం ఒక 4 గీతల కింద పెట్టుకోవాలి ఉసిరికాయ మీద. చూడండి ఫ్రెండ్స్, ఇలా 4 గీతల కింద పెట్టుకోవాలి. 4 నాట్లు పెట్టుకోవాలి ఉసిరికాయకి. అలా పెట్టుకోవడం వల్ల మనం ఉప్పు కారం అనేది బాగా దీనికి ఎక్కుతుంది అన్నమాట. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లేమో ఆవాలు వేసుకోవాలి, 1 స్పూన్ ఏమో మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా వేపుకోవాలి చిన్న మంట మీద. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసేసుకుందాం మనం. దీన్ని మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక కళాయి పెట్టేసుకోవాలండి. దాంట్లో మనం ఒక 1/2 kg ఆయిల్ వేసుకుందాం. 400 ml వేసుకుంటున్నానండి నేను. ఫ్రెండ్స్, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక నాట్లు పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, వాటిని వేసేసుకొని ఫ్రై చేసుకుందాం, ఓకేనండి? చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి ఉసిరికాయలు అనేది. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉసిరికాయ అనేది మెత్తగా అవ్వాలి ఫ్రెండ్స్ కొంచెం. ఫ్రెండ్స్ చూడండి, ఉసిరికాయలు అనేది వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని అన్నిటిని నూనె రాకుండా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం, ఒక ప్లేట్లోకి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఉసిరికాయలు అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఫ్రై చేసి. అదే నూనెలో తాలింపు వేసేసుకుందామండి. ఆ ఉసిరికాయలు అనేది చల్లగా అవ్వాలి. చల్లగా అవ్వాకనే మనం కలుపుకోవాలి పచ్చడి అనేది. ఇప్పుడు ఈ నూనెలో తాలింపు వేసేసుకుందాము. అంతలోపు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ తాలింపులు వేసుకుందామండి. మేకలు ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకుందామండి. వాటి తొక్క తీసేసుకొని బాగా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. 3 ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం ఒక చిటికుడు ఇంగువ వేసుకోండి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. ఇలా ద్వారగా వేగిపోవాలి. మొత్తం ఇదంతా వేగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఉసిరికాయలు అయితే చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి అనేది కలుపుకుందాము. అన్నీగా రెడీగా పెట్టేసుకున్నాం కదండి. ఉసిరికాయలు అనేవి మనకి చల్లగా అయితే అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ వేసేసుకొని పచ్చడి అయితే కలిపేసుకుందాము. ఇక 15 అయితే పెడుతున్నాను నేను. 15 కాయలు ఉన్నాయి ఉసిరికాయలు. దానికైతే కొలత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. 1 కప్పు నిండా కారం తీసుకోవాలి. 1 కప్పు ఫుల్గా కారం తీసుకోవాలి. అదే కప్తో 1/2 కప్పు సాల్ట్ తీసుకోవాలి. కొంచెం తక్కువైనా పర్లేదండి సాల్ట్. కలుపుకున్న తర్వాత ఒకవేళ తక్కువ అయితే కొంచెం కలుపుకోవచ్చు మళ్ళీ. మనం ఇంతకుముందు
ఆవాలు 2 స్పూన్లు, 1 స్పూన్ మెంతులు మనం బాగా వేపించుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోనే మనం ఇప్పుడు ఒక 3 నిమ్మకాయలను అయితే పిండేసుకుందాం ఫ్రెండ్స్. నిమ్మకాయల రసం పిండేసుకుందాం. ఇందాక మనం పోపు పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది చల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ చల్లారిన పోపుని మొత్తం దాంట్లో అయితే వేసేసుకుందాం పచ్చడిలోని. పోపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. అంటే అందరూ కూడా ఏంటక్క వెజ్ నాన్ వెజ్ చేస్తున్నావు, ఎప్పుడు కూడా నాన్ వెజ్ స్పెషల్స్ చేస్తున్నావు, వెజ్ కూడా చేసి పెట్టు చూస్తామన్నారు. నేను వాళ్ళ కోసం అయితే వెజ్ కూడా చేస్తాను ఇప్పటి నుంచి. ఫ్రెండ్స్ పికిల్ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. మీకు ఇది ఒక 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది, కానీ అప్పటి వరకు అయితే ఉంచారులేండి, అంత టేస్టీగా ఉంటుంది, తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని అయితే కొంచెం బాగా చల్లగా అయ్యేదాకా ఉంచాలి. 3 రోజుల వరకు అయితే ఊరాలి బాగా ఫ్రెండ్స్, అప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు ఒకసారి తీసి చూడండి, ఏమన్నా సాల్ట్ ఏమన్నా తక్కువ అయిందా లేకపోతే ఏంటి అనేసి. సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే కూడా కొంచెం వేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.